ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనందరము దేవుని యొక్క చిన్న మాట జ్ఞాపకం చేద్దాం. ఈరోజు నీతో ప్రభు మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యమును వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. వాగ్దానాన్ని రిలీజ్ చేస్తున్నాడు. వాక్యమును జ్ఞాపకం చేసుకొని ఆయన ముందు ప్రార్థన చేద్దాం. ముందు వాక్యమును, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఈ సువిశేష పట్టణంలో దేవుడు నీ జీవితంలోకి ఒక రహస్యమైనటువంటి మాట నీకు తెలియపరుస్తున్నాడు. ఏంటా రహస్యము అంటే, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఏంటయ్యా ఆ కార్యము అంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఒక లక్ష్యంతో వెళ్ళాలనుకుంటున్నప్పుడు, ఒక ఆశీర్వాదకరమైన కుమారుడుగాను కుమార్తెగా దీవించబడాలని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, అలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, నీ గదిలోనికి ప్రవేశించి అనగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియమైన బిడ్డ, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీకు ప్రతిఫలం రావట్లేదు, నీకు ఆశీర్వాదం రావట్లేదు, నీ అప్పులు తీరట్లేదు, నీ పిల్లలకు బహు గొప్ప చదువులు చదవాలని ఒక లక్ష్యంతో ఉన్నప్పుడు ఆ చదువుల విషయంలో కూడా కొన్ని కొరతలు ఏర్పరుచున్నప్పుడు, భార్యాభర్తల మధ్యన కొన్ని కొరతలు ఏర్పరుచున్నప్పుడు, నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లంతో కొన్ని కొరతలు ఏర్పరుచున్నప్పుడు, ఇక్కడ దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప మార్గం ఏంటంటే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఆ క్షణమే నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. నీవు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థనలో గడపాలి. దేవుని యందు భయముతోనూ భక్తితోనూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. నా ప్రభు నీతో ఒక మాట అంటున్నాడు ఈ రోజున, నీ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకొని రహస్యమందున్న నీ తండ్రిని వెలుగు. ఆ రహస్యముగా ఉన్న నీ ప్రభు సన్నిధిలోకి నీ ప్రార్థనను తీసుకువెళ్ళము. నీ ప్రార్థన విజ్ఞాపనను దేవుని పాదముల చెంత పెట్టుటకు నీవు ప్రయత్నము చేయము. ఎందుకంటే ఈరోజు ప్రభు నీతో ఒక గొప్ప మాట సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ అవకాశమును పోగొట్టుకోకు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, చాలా సంవత్సరాలుగా నువ్వు పోరాటం చేస్తున్నావు. నీ పోరాటంగానే ఉండిపోతుంది, కానీ నీ పోరాటములో విజయాన్ని నువ్వు సాధించలేకపోతున్నావు, జయమైన జీవితమును పొందలేకపోతున్నావు. అందుకు ఈ దినము నా ప్రభు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటో తెలుసా? నీవు ఎవరెవరికో చెప్పనక్కర్లేదు, ఎవరెవరికో నీవు నీ బాధలు చెప్పుకొని అవసరం లేదు. నీవు నీ ప్రభుతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన పూర్వకంగా దేవుని ముందు మోకరిల్లి ప్రార్థించిన ఎడల నా దేవుడు నిన్ను గొప్ప దీవెనలో తెంపుతాడు, గొప్ప కార్యములు నీ జీవితంలో చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయా ప్రాంతాల్లో ఉన్న నీవు ఈ వాక్యమును వింటున్నావంటే దేవుడు ఈ రోజు నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. నా ప్రభు ఏదో నీ జీవితంలో గొప్ప మేలు తీసుకురాబోతున్నాడు. కనుక విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకం ఉన్న ఎడల దేవుడు నీ కుటుంబాన్ని దీవించును గాక. ఈరోజు ఉదయకాలంలో ఈ మాట నీకు సెలవిస్తున్నాడు నా ప్రభు. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్మి ప్రార్థించము, దేవుడు నీ కార్యములను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను దీవించు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు వాక్యమును వింటుండగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. నీ మాటల ప్రకారముగా, నీ వాక్యము ప్రకారముగా నడుచుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతంలో నా ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అలాగనే మన యూట్యూబ్ ఛానల్లో కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు తెలియపరచండి. అనేక మందికి ఈ దేవుని మాటలు అందించాలంటే లైవ్ ద్వారా కూడా ఇంకా గొప్ప గొప్ప మాటలు మనందరము తీసుకోవాలన్న పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మర్మాలను మనందరము మీ అందరికీ నేను వినిపించాలన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అనేకులకు తెలియపరచండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.